వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. బీఆర్ఎస్ నేతల ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని శ్రీరంగపూర్ జెడ్పీటీసీ వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ అండ్ శ్రీరంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు యాదవ్ హెచ్చరించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పులతోని కొట్టిన బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలలకే గులాబీ నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రెస్టేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే నేతలను తరిమేసే పరిస్థితి తెచ్చుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి చిల్లరగాళ్ల గతంలో తెలంగాణను పాలించింది అని ప్రశ్నించారు. ఈ చిల్లరగాళ్ల మాటలను ప్రజలు పట్టించుకోవద్దని కార్యకర్తలకు నాయకులకు శ్రీరంగపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలకు రైతులకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా మీరు వారు అనకుండా నేడు జరుగుతున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు రాములు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని గ్రామాల అధ్యక్షులకు, ఈ పట్టణ అధ్యక్షులు గోవింద్ గారికి, ఇమ్రాన్ గారికి, ప్రవీణ్ గారికి, వెంకటేశ్వర గారికి, సీను గారికి, ఈశ్వరన్న గారికి, ఎల్లస్వామి గారి, ఎంపీటీసీ గారికి, నాగన్న గారికి, అఫీస్ గారికి, రంగసాంగ్ గారికి, గంగన్న గారికి, కుమార్ నాన్న గారికి, బొక్కరాయ గారికి, ఆంజనేయులు గారికి, గోవింద్ గారికి, అదేవిధంగా అడుగన్న గారికి, కృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ ఇవాళ అధికారంలో ఉండి కూడా దిష్టి బొమ్మ అంటిస్తున్నారని కొందరు అనుకోవచ్చు. తెలంగాణలో ఎప్పుడెప్పుడా ఈ దురాక్రమణ పాలనను దించుతాం అని ఎదురు చూస్తూ ప్రజానికం కళ్ళకు అద్దుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రజలది. కానీ అటువంటి ప్రభుత్వంలో 4 కోట్ల జనాల్ని కాపాడుకుంటున్నటువంటి, కంటికి రెప్పల కాపాడుతున్నటువంటి ఆలోచన విధానాన్ని చేస్తున్నటువంటి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదో తప్పు మాట్లాడినట్టుగా 10 ఏండ్లలో ఏదైతే మనకు రావాల్సినటువంటి నీళ్లు, ఏం నీళ్ళు అవి, కృష్ణా, గోదావరి, తుంగభద్ర వివిధ నదులలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పాలమూరు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో అప్పనంగా ఆ రోజు కట్టిన ప్రాజెక్టులే తప్ప దాని తర్వాత 3 దగ్గరల ముచ్చుమర్రి దగ్గర, పోతిరెడ్డిపాడు దగ్గర, ఇంకొక కడప దగ్గర 3 టన్నుల బొక్కలు కొట్టి మనకు న్యాయబద్ధ ప్రకారంగా కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారంగా ₹60 భాగం తెలంగాణ భూభాగం నీళ్లు పంటలు పండించుకున్న తర్వాతనే ఇతరులకు నీళ్లు వెళ్ళాలి. అటువంటి అవకాశాన్ని తుంగలో దొక్కి పక్కన ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఏం సంతకం పెట్టమంటే అది పెట్టి ఇట్లా చేసిండ్రని ఆధారాలతో సహా దాదాపుగా జరిగిన 15 మీటింగ్లలో వీళ్ళు మాకు 30 పైసల వంతుంటే చాలు, నీళ్లు ఎక్కువ వద్దని సంతకాలు పెట్టిన మహానుభావులు గనులు 10 సంవత్సరాలలో కాంగ్రెస్ వాళ్ళు, ఇతర ప్రభుత్వం వాళ్ళు ఆంధ్రాకు నీళ్లు అమ్మిండ్రని దుమ్మెత్తిపోసిన సంగతి మీకు గుర్తుండాలి. ఆ విధమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్న నేపథ్యంలో మీ అందరి ఆశీర్వాదంతో నేడు ప్రభుత్వంలో ఉండేటువంటి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, యావత్ మంత్రివర్గం, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే ఇవాళ మనకు రంగసముద్రం రిజర్వాయర్ ఎట్లయితే ఇక్కడ ఉందో వాస్తవంగా వరదలు వచ్చినప్పుడే నింపుకోవాలి, తర్వాత దాని ద్వారా పారించుకోవాలి. కానీ
దానికన్నా ఎక్కువగా నీళ్లు వాడుకునే అవకాశం ఉంది. మనకు ఉన్నదాన్ని పైకి అమ్ముకున్నది బీఆర్ఎస్ వాళ్ళని ఆధారాలతో సహా దినాలతో సహా లెక్క పెడితే తట్టుకోలేక కేసీఆర్ అనేటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పెంపుడు కుక్కను, బాల్క సుమన్ అనేటువంటి ఒక పెంపుడు కుక్క మాజీ ఎంపీ ఆయన, ఈయనతోటి మాట్లాడిస్తే బాగుంటుందని ఎంచుకొని కాంగ్రెస్ వాళ్ళ చెప్పింది తప్పుడు, మేం చేసిందే నిజమని ఇవాళ 10 ఏళ్ళు ప్రజలకు ఏదో ఉనగూర్చినట్టుగా చేసి మన అందరం కూడా గౌరవించి అధిష్టానంగా పైన ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా ఇచ్చిన తర్వాత ఇప్పటికే 2 ఉచిత పథకాలు, మళ్ళీ రేపు 2 ఉచిత పథకాలు వరుసగా చేసుకుంటా పోతే ప్రజల్లో మేము కనుమరుగు అయిపోతామేమో అని ఆలోచన చేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికార రాష్ట్ర పీఠం పైన ఉండేటువంటి ముఖ్యమంత్రి గారికి చెప్పుతో కొడతాని చూపించేటటువంటి సాహసం ఈ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పార్టీ చేసింది. ఎక్కడైనా ఒక చట్టసభకు ఎంపికై పదవి అయిపోయిన నాయకుడు మరి బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుచరం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. బిడ్డలారా ఖబర్దార్, మీరు చేసిన మోసాలు ఒకటొకటి ఎండగడతా ఉంటే వెనులో ఉనుకుబొట్టి మీరు తట్టుకోలేక ఒక ఆయన చెప్పు చూపిస్తాడు, ఒక ఆయన వాడు అంటాడు, ఒక ఆయన ఇది అంటాడు. మరి ఇది ఎక్కడి సాంప్రదాయం అని మీరు 10 ఏళ్లలో తెలంగాణకు నేర్పిన భాష